తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో 2 రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లుగా తెలిపింది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో 2 రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వెల్లడించింది. మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లుగా తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, వాతావరణ శాఖ ఏం తెలియజేస్తోంది? ఏ జిల్లాలకు వర్ష సూచన చెప్పింది? రమణ, రాబోయే 48 గంటల పాటు కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది, మరికొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అంటే నిన్నటి నుంచి కూడా కొన్ని జిల్లాల్లో వర్షపాతం నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఈ రోజు పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయి కొన్ని జిల్లాల్లో అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే చాలా జిల్లాల్లో మబ్బు వాతావరణం ఉండడంతో మధ్యాహ్నం తర్వాత అంటే కొన్ని జిల్లాల్లో మరొక గంటలో భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా సూచించడం జరిగింది. కొన్ని జిల్లాల్లో మాత్రం మధ్యాహ్నం తర్వాత వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఉత్తర దక్షిణ తెలంగాణలో ఏవైతే ఉన్నాయో ఉత్తర దక్షిణ తెలంగాణలో మాత్రం మధ్యాహ్నం ఉదయం 11 గంటల నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టయితే వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ఇప్పటికే మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షం కూడా పడడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ సీజన్ మొత్తంలో కూడా ఇదే అతిపెద్ద వర్షపాతం అంటూ కూడా వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది. ఇక మరోవైపు ఖమ్మం జిల్లాలో కూడా ఇప్పటికే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతున్నట్టు వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. మరొక గంట పాటు అక్కడ కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టయితే వాతావరణ శాఖ అయితే చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షం అయితే పడే అవకాశం ఉంది అంటూ కూడా చెప్పడం జరిగింది. సాయంత్రం 4 గంటల తర్వాత భారీ వర్షం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు ఏదైతే ఎల్బీ నగర్, హయత్ నగర్ ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టయితే వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా అయితే ఈ రోజు, రేపు కూడా చాలా జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టయితే వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. అందరూ కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా సూచించడం జరిగింది. రమణ, ఓకే ఆర్కే, ముఖ్యంగా హైదరాబాద్ కూడా భారీ వర్ష సూచన ఉన్నప్పుడు అధికారులు అప్రమత్తతతో ఉన్నారా? అంటే చినుకు పడితే చాలు చిత్తడైపోతోంది హైదరాబాద్. మరి ఈ నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆర్కే? రమణ, అయితే వాస్తవానికి ఇతర జిల్లాల్లో వర్షపాతం నమోదవడం ఒక ఎత్తు అయితే హైదరాబాద్ లో వర్షం పడితే చాలు రోడ్లన్నీ కూడా చిన్నపాటి నదులను, చెరువులను అయితే తలపిస్తాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మాన్సూన్ యాక్షన్ టీమ్ కూడా జిహెచ్ఎంసీ సిద్ధం చేసుకోవడం జరిగింది. 452 ప్రత్యేక బృందాలను, ఎమర్జెన్సీ బృందాలను అన్నింటినీ కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. కేవలం జిహెచ్ఎంసీతో పాటు ఇతర శాఖలు ఏవైతే ఉన్నాయంటే అంటే ఇటు విద్యుత్ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, ఇలా అన్ని శాఖలు కూడా సమన్వయం చేసుకుంటూ ఈ 452 ఎమర్జెన్సీ టీముల్లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ట్రాఫిక్ అంటే వర్షం చినుకు పడినా కూడా మొత్తం ట్రాఫిక్ అంతా కూడా కిలోమీటర్ల మేర నిలిచిపోతూ ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా ముందు జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా డ్రోన్ వ్యవస్థను కూడా తీసుకురాబోతున్నారు. వర్షం పడిన తర్వాత ఎక్కడైతే పూర్తిగా వాహనాలు నిలిచిపోతాయి ఆ ప్రాంతాల్లో వీలైనంత త్వరగా కూడా వాటిని మూవ్ చేసే విధంగా కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే ఎక్కడ కూడా నీళ్లు నిలవకుండా, ముఖ్యంగా నీళ్లు నిలిచిన ప్రాంతాల్లోనే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది కాబట్టి నీరు నిలవకుండా ఎక్కడికక్కడ ఎమర్జెన్సీ టీంలతో పాటు జిహెచ్ఎం సంబంధించిన ప్రత్యేక బృందాలు, డిఆర్ఎఫ్ టీంలను కూడా పూర్తి స్థాయి రంగంలోకి అయితే ఇప్పటికే సిద్ధం చేయడం జరిగింది. అలాగే జోనల్ కమిషనర్ అందరికి కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ ఇన్ఛార్జి కమిషనర్ ఆమ్రపల్లి కూడా సూచనలు అయితే చేయడం జరిగింది. అందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. ఈ రోజు 11 తర్వాత వర్షపాతం హైదరాబాద్ లో నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో అతను పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండడంతో పాటు తన టీం మొత్తాన్ని కూడా రోడ్లపైన సిద్ధంగా ఉంచాలంటూ కూడా సూచించడం అయితే జరిగింది. ఓవరాల్ గా అయితే జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఎలాంటి వర్షపాతం నమోదైనా కూడా తమ సిబ్బందిని అయితే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచినట్టయితే చెప్తున్నారు. మరోవైపు ఏదైనా ఎమర్జెన్సీ అవసరమైతే మాత్రం జిహెచ్ఎంసీకి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతుందో 040-211-1111 ఈ నెంబర్ కి కాల్ చేసి ఏదైనా సమస్య ఉన్నా కూడా వెంటనే చెప్పాలంటూ కూడా జిహెచ్ఎంసీ ఇప్పటికే అప్రమత్తం అయితే చేయడం జరిగింది. రమణ, ఓకే, థ్యాంక్ యూ.